వాటర్ అనేది మనిషి శరీరానికి అత్యవసరం. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. మీరు వాటర్ అనేది కిడ్నీ కోసం కాదు, ప్రతి సెల్కి కావాలి. ప్రతి సెల్లోనూ లేనప్పుడు డిహైడ్రేషన్తో అనేక సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే వీళ్ళు పావు లీటర్ 1 లీటర్ నీళ్ళు ఇస్తున్నారో అది కిడ్నీకి లోడ్ పడుతుంది, మీరు చేస్తున్నారు. కానీ శరీరంలో మిగతా భాగాలకు ఎలా అందుతుంది? సో నా డైట్ ప్రోటోకాల్ ఎలా ఇస్తానంటే, నేను వాళ్ళ బరువును బట్టి 2.5 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు కూడా వాటర్ ఇస్తాను. వాళ్ళకి ఎలా ఇస్తాను? లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తాను. నాట్ మోర్ దాన్ 100 ml ఎట్ ఏ టైం. దాన్ని అలా విభజిస్తాను. సుమారు ఒక 60-70 కిలోల పర్సన్ ఒక అతను ఉంటే అతనికి నేను 3 లీటర్స్ వాటర్ ఇస్తాను. 100 ml ఎట్ ఏ టైం, దాన్ని మించి తాగకూడదు అన్నాను కాబట్టి మీరు 30 టైమ్స్ 100 ml ఇవ్వాల్సి వస్తుంది అనుకోండి. అంటే ఒక మనిషి రోజులో 15 గంటల మెలుగుంటే ప్రతి అరగంటకు ఒకసారి 100 ml చొప్పున ఇస్తాను. అలా 30 సార్లు ఇస్తే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలా సైంటిఫిక్గా. అలానే ఇంకా ఎక్కువ ఒకళ్ళకి 4 లీటర్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఒక 80 కిలోలు ఉండే అతను, 90 కిలోలు ఉండే అతనికి అనుకోండి, అతనికి 20 మినిట్స్ గ్యాప్ ఇస్తాం. ఇంకోటి ఉంటే 25 మినిట్స్. అదే తక్కువ బరువు ఉన్నవాళ్ళు 40-50 కిలోలు ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా తక్కువగా 2.5 లీటర్స్ని ఏది ఇచ్చినా ఈక్వల్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 45 మినిట్స్కి ఒకసారి 100 ml. ఎప్పుడైతే మీకు సిస్టమేటిక్ ఇచ్చామో లోడ్ అనేది ఉండదు.